హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో గైస్ ఇప్పుడైతే మేము బెంగళూరు నుంచి తిరువన్నామలై అయితే వెళ్తున్నాం. అంటే అరుణాచలం, మన తెలుగు వాళ్ళు అయితే అరుణాచలం అని పిలుస్తారు, తమిళనాడు సైడ్ అయితే తిరువన్నామలై అని పిలుస్తారు. సో మాకైతే దారి నైస్ రోడ్ నుంచి అయితే ఎలక్ట్రానిక్ సిటీ వైపు అయితే చూపిస్తుంది. హాయ్ అక్క. హాయ్ రాహుల్. సో గైస్ ఇప్పుడైతే మేము వీళ్ళిద్దరిని పిక్ చేసుకొని ఎలక్ట్రానిక్ సిటీ వైపు నుంచి అయితే బయలుదేరిపోయినాం. సో ఈరోజు అనుకోకుండా అరుణాచలం దర్శనం భాగ్యం అయితే మాకు కలుగుతుంది. నీకు తెలుసా, అంటారు కదా యూజువల్గా అరుణాచలం వెళ్ళాలి అంటే శివుడి అనుగ్రహం ఉండాలి అని. నువ్వు నమ్ముతావదని? నేను నమ్ముతా గట్టిగా. నువ్వు ఎప్పటి నుంచి అనుకుంటున్నావు అరుణాచలం వెళ్ళాలని? ఓకే, అంటే ఇంతవరకు నువ్వు ఎప్పుడు పోలే కదా? ఓకే గైస్, మేమైతే ఆల్రెడీ నేను మా ఫ్యామిలీతో అయితే వెళ్ళినా. అక్క మీరు? ఫస్ట్ టైమేనా? రాహుల్ మేమందరం వెళ్ళినాం లాస్ట్ ఇయర్ యాక్చువల్గా. సో మా నుంచి మీకు ఈ అదృష్టం వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మంచిగా ఫీల్ అవుతున్నారు? వేస్తారా 16 కిలోమీటర్స్? రే 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 చాలేరా. కాదు, వేస్తారా 16 కిలోమీటర్స్? మేము వేద్దామని డిసైడ్ అయ్యే. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం సర్వణ భవన్లో అయితే స్టాప్ చేసినాం. ఇది నియర్ టు హొసూర్ అనుకుంటా, ఐమ్ నాట్ షూర్, నాకైతే అట్లా అనిపించింది. సో ఆల్రెడీ అక్క ఇంకా మహేష్ అయితే వెళ్ళిపోయినాము. ప్రస్తుతానికి ఈరోజు అయితే నా కెమెరా అంటే రాహుల్ షూట్ చేస్తున్నాడు అనమాట. వెళ్ళగానే టేబుల్ పైన అయితే కోకోనట్ చట్నీ, ఇంకా కారం చట్నీ, ఇంకేదో ఒక టైప్ ఆఫ్ చట్నీ అయితే ఉండింది. రాహుల్ అయితే ఇడ్లీ తీసుకున్నాడు. తను ఎప్పుడు అదే ఇడ్లీ ఆర్ పొంగల్ తీసుకుంటాడు బయటకు వచ్చినప్పుడు. కానీ నేను, అక్క, మహేష్ అయితే పూరి ఆర్డర్ పెట్టుకున్నాం. మా ముగ్గురికి ఆల్ టైమ్ ఫేవరెట్ పూరి, చాలా ఇష్టం. సో మేము జర్నీ ఉందని కూడా ఏం పట్టించుకోలేదు, పూరి తినాలనిపించింది. సో అట్లా పూరి అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. అఫ్కోర్స్ అరుణా భవన్లో రివ్యూ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, బాగుంటుంది. సో దీని తర్వాత మా అరుణాచలం జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. ఇప్పుడైతే మేము అరుణాచలం రీచ్ అయితే అయిపోయినాం. ఇక్కడ ఒక హోటల్ పేరు విజయ్ బాలాజీ హోటల్లో అయితే ఒక 2 రూమ్స్ అయితే తీసుకున్నాం. రూమ్ ఎలా ఉందో మళ్ళీ చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేము ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ దర్శనం గిరి ప్రదక్షిణ మళ్ళీ గిరి ప్రదక్షిణ. సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం. గైస్ ఇప్పుడే చెప్పినా కదా, అంటే ఫస్ట్ దర్శనం చేసుకుని తర్వాత గిరి ప్రదక్షిణ అని. బట్ రాహుల్ అన్నాడు టైం చూస్తే 11:30 అయిపోయింది, ఇంకో 1 అవర్లో టెంపుల్ క్లోజ్ అవుతుందా? 1 అవర్లో టెంపుల్ అయితే క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మేము దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ చేయడం ఎందుకు, గిరి ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ దర్శనం చేద్దామని. సో గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ 4:35 అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఇంకా దర్శనానికి వెళ్ళిపోదామని. సో ఇప్పుడైతే అట్లా డిసైడ్ అయ్యి మేమైతే మళ్ళీ రూమ్కి వచ్చి ఇప్పుడైతే ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయితే చేసేస్తున్నాం. ఇక్కడి నుంచి ఆటోలో వెళ్ళి, అంటే ఆటోలో అక్కడ ఎంట్రన్స్లోకి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. మేమైతే ఇప్పుడు ఆటోలో హోటల్ నుంచి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి డైరెక్ట్ మెయిన్ గోపురంకి అయితే వెళ్తున్నాం. గోపురం దగ్గరకు వచ్చేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే మేము గిరి ప్రదక్షిణ చేయడానికి మెయిన్ టెంపుల్ ముందు, అంటే గోపురం ముందు దీపం వెలిగించి ఇంకా గిరి ప్రదక్షిణ చేయడం అయితే స్టార్ట్ చేసేసినాం. యాక్చువల్గా మేము స్టార్ట్ చేసింది ఆఫ్టర్నూన్ కాబట్టి కొంచెం ఎండ అయితే ఉన్నింది. బట్ మేము స్టార్ట్ చేయకముందు ఎండ అంత లేకుండే, సడన్గా అయితే ఎండ ఎక్కువ అయిపోయిందనమాట. కానీ ఎంత ఎండ ఉన్నా 1-2 అవర్స్ టౌన్లో నడిచే వరకు మాత్రమే. సో టౌన్ నుంచి కొంచెం, అంటే అరుణాచలం ఆ ప్లేస్ నుంచి కొంచెం ఒక 1.5 to 2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అయితే కంప్లీట్ అన్ని చెట్లు ఉంటాయి. సో పెద్దగా ఎండ ఏం తెలీదు, చేయొచ్చు. బట్ నేను ఇచ్చే సజెషన్ అయితే ఎర్లీ మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ పైన స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అంటే కొంచెం ఎండ ఏం ఉండదు, తిరగడానికి కూడా కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఇట్లా అయితే మా గిరి ప్రదక్షిణ మేము కార్తీక మాసంలో, అది కాలభైరవ జయంతి ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే అస్సలు అనుకోలేదు, చాలా మంచిగా అనిపించింది. అంటే కాలభైరవ జయంతి రోజు, అది కార్తీక మాసంలో, దట్టు అరుణాచలంలో శివుడి దర్శనం అనేది చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్గా అరుణాచలంకి అయితే లాస్ట్ ఇయర్ కూడా నేను కార్తీక మాసంలోనే వచ్చా, ఈ ఇయర్ కూడా కార్తీక మాసంలోనే అనుకోకుండా అయితే వచ్చిన.
సో దీని తర్వాత ఇంకా మేము లంచ్ అయితే అక్కడే రోడ్ సైడ్, ఇక్కడేం పెద్ద పెద్దగా హోటల్స్ ఇట్లా ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు గైస్. రోడ్ సైడ్ ఉన్నా పర్లేదు, బాగానే ఉంటుంది ఫుడ్ అయితే. మేము తినేలా లెమన్ రైస్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. దీని తర్వాత అట్లానే నడుచుకుంటూ వస్తుంటే ఒక ఆయన కనిపించినాడు. ఒక ర్యాట్ ఉంటుంది అనమాట. సో ఆ ర్యాట్ ఇట్లా అంటే తీస్తుంది, కొన్ని కార్డ్స్ ఉంటాయి. సో ఒక ఇట్లా బుక్స్ లాగా చిన్న చిన్న బుక్స్ లాగా ఉంటాయి, దాంతో దేవుడు ఫొటోస్ ఉంటాయి అనమాట. అది మనల్ని చూసి మన నేమ్ చెప్తే ఏదో పర్టికులర్ తీస్తుంది. బట్ మాకు తెలుసు ఇదంతా లైక్ నార్మల్ అని, అంటే ఒత్తునే అని. బట్ ఏంది ఒక ఫన్ కోసం మేము చేసుకున్నాం అంతే అక్కడ, జస్ట్ అట్లా అంతే, జస్ట్ లైక్ టైం పాస్ అనుకోండి. దీని తర్వాత నడుస్తూ వెళ్తూ ఉంటే మోక్ష మార్గం అయితే కనిపిస్తుంది. ఈ మోక్ష మార్గం కంప్లీట్ చేసుకుని మళ్ళీ మా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసినాం, అంటే అక్కడి నుంచి టెంపుల్ దగ్గరికి. సో మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి ఒక 5:30 అట్లా అయింది. అంటే కొంచెం లేటే అయ్యింది, ఎందుకంటే మేము స్లోగా నడుచుకుంటూ మెల్లగా వెళ్ళాము, హడావిడి లేకుండా. దీని తర్వాత అంటే యాక్చువల్గా క్రౌడ్ ఎక్కువ నేను టెంపుల్లో, సో లోపలికి వెళ్తే ఎంత టైం అవుతుంది అని లైట్గా అయితే మేము ఇడ్లీ అయితే తిన్నాం. సో అట్లా తిని ఇంకా టెంపుల్లోకి అయితే పోయినాం. కార్తీక మాసంలో అనే కాదు, ఇక్కడ యూజువల్గానే క్రౌడ్ ఎప్పుడూ అట్లనే ఉంటుంది. బట్ ఇప్పుడు కార్తీక మాసం శివుడికి కొంచెం శ్రేష్టం కాబట్టి ఇంకా ఎక్కువ క్రౌడ్ అయితే ఉండింది. మాకు టెంపుల్లోకి వెళ్ళి బయటకు రావడానికి ఆల్మోస్ట్ 3 hours అయింది. ఐ థింక్ 3 hours పైనే పట్టింది అనుకుంటా. బట్ ఫైనల్గా అయితే శివయ్య దర్శనం చాలా బాగా జరిగింది. దీని తర్వాత బయటకు వచ్చి మా డిన్నర్ అయితే చేసినాం. డిన్నర్ చేసి ఇంకా హోటల్కి వెళ్ళి ఆ రోజు నైట్ అయితే కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నాం. సో దీని తర్వాత నెక్స్ట్ డే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. హాయ్ గాయస్. సో గైస్ ఇప్పుడైతే మేము అరుణాచలం నుంచి బెంగళూరుకి అయితే బయలుదేరుతున్నాం. నిన్న నైట్ అయితే అరుణాచలంలోనే స్టే చేసినాం, ఎందుకంటే నిన్న మార్నింగ్ వచ్చి ఇంకా గిరి ప్రదక్షిణ బ్యాక్ టు బ్యాక్ ఇంకా దర్శనం, దాని తర్వాత ఇంకా బయలుదేరడం కొంచెం కష్టం అవుతుంది, లేట్ నైట్ కూడా అయిపోతుంది. అందుకే ఇక్కడ స్టే చేద్దామని అయితే డిసైడ్ అయ్యి, యాక్చువల్గా ఇది మాకు ముందే ప్లాన్ ఉండింది ఇక్కడ స్టే చేద్దామని. సో అట్లా అయితే ఈరోజు నిన్న నైట్ ఇక్కడైతే స్టే చేసినాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడే ఇంకా 8 o'clock అవుతుంది టైం అయితే. ఇంకైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసి అరుణాచలం నుంచి బెంగళూరు అయితే బయలుదేరిపోతున్నాం. సో అరుణాచలంలో మేము తిరిగిందంతా కంటెంట్ కొంచెం తక్కువే ఉండొచ్చు, బట్ గిరి ప్రదక్షిణ చేయడంలో ఇంకా చేసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది ఎలా ఉంటుంది అని. కంప్లీట్ కొంచెం ఏమంటారు చెప్పడానికి రావట్లేదు టు బీ హానెస్ట్. అంటే ప్రాపర్ కాన్సన్ట్రేషన్ పెట్టేసరికి ఇంకా అంత వీడియో తీసే అంత టైం కూడా లేకుండే యాక్చువల్గా. సో ఇప్పుడైతే మా వాళ్ళు చెక్అవుట్ చేస్తున్నారు, మా వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నా. సో ఇంకా వాళ్ళు రాగానే ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకా డైరెక్ట్ బెంగళూరుకి బయలుదేరుతున్నాం. సో యాక్చువల్గా మేము స్టే చేసిన హోటల్లో రూమ్స్ చూపిద్దాం అనుకున్నా. యాక్చువల్గా చాలా బాగుంది, బట్ నేను మర్చిపోయినా గైజ్. యాక్చువల్గా నేనే మర్చిపోయినా. సో అంటే ఎవరైనా ఇక్కడ అరుణాచలంలో స్టే చేయాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది, అందుకే చూపిద్దాం అనుకున్నా. బట్ సారీ, నేను మర్చిపోయినా గైస్. ఏం తెలుసా, నేను యాక్చువల్గా ముందు రోజు మేము గిరి ప్రదక్షిణ వేస్తుంటే నాకు ఒక షాప్ అయితే కనిపించింది రోడ్ సైడ్. ఒక అతను అయితే పెట్టుకొని ఉన్నాడు అక్కడ, మొత్తం కంప్లీట్ కిచెన్ వుడెన్ యుటెన్సిల్స్ అయితే ఉన్నాయి. సో నేను చూసిన నెక్స్ట్ రోజు కొనుక్కుందాంలే, ఇక్కడే ఉంటుంది కదా, అంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొనుక్కొని ఇంకా అట్లనే ఎత్తుకొని పోలేం కదా, అందుకని ఇంకా నెక్స్ట్ రోజు చూద్దాంలే అనేసి నెక్స్ట్ రోజు పెట్టిన. ఇప్పుడు వచ్చి మేము కంప్లీట్ చూసినాము, పొద్దున్నే వచ్చి ఇంకా బెంగళూరుకి రిటర్న్ అయ్యేటప్పుడు మొత్తం చూసినాము. మాకు ఎక్కడ కూడా షాప్ కనిపిలా. అప్పటికి మేము చూసింది 9-9:30 అట్లనే. 7 కల్లా షాప్స్ ఓపెన్ అవుతాయని మేము అనుకున్నాం, బట్ మేబీ 10 తర్వాత ఓపెన్ అవుతాయని మళ్ళీ అర్థమైంది అయితే జరిగింది. తర్వాత అక్కకి ఏదో శివలింగం కావాలంటే అక్క కొనుక్కున్నారు. దీని తర్వాత ఇంకా మేమైతే అరుణాచలం నుంచి బయటకి బయలుదేరిపోయినాం, అంటే ఇంకా బెంగళూరు బయలుదేరడానికి. సో అట్లా అరుణాచలం నుంచి ఇంకా మేము బయటకు వచ్చినాం. ఇట్లా ఒక లైన్ పెద్దగా ఆడవాళ్ళు అయితే చాలా మంది వెళ్తూ ఇట్లా కోలాటలు ఆడుతూ ఒకే కలర్ శారీ కట్టుకుని సాంగ్స్ పెట్టుకుని మంచిగా అనిపించింది. మేబీ ఏదైనా ఈవెంట్ అయి ఉండొచ్చు, అంటే అప్పుడప్పుడు యూజువల్గా కొన్ని ప్లేసెస్లో కండక్ట్ చేస్తారు కదా, నాకు అట్లానే అనిపించింది. దీని తర్వాత మధ్యలో అయితే చాయ్ కోసం స్టాప్ చేసినాం. మా వాళ్ళైతే కాఫీ ఇంకా చాయ్ అయితే తాగినారు. నేనైతే ఏదైనా స్నాక్స్ తీసుకుందామని అయితే అటు ఇటు వెతుకుతూ నిన్న, అంటే ఏదైనా కొంచెం స్వీట్ లేకపోతే హాట్ ఏదైనా కూడా తినాలనిపించింది నాకు. సో అట్లా అయితే ఏదో స్నాక్స్ తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట జర్నీ. జర్నీ అంటే ఒక 4 మ్యాక్సిమం అంటే 5 hours వెళ్ళిపోవచ్చు గైస్, బెంగళూరు టు అరుణాచలం, అరుణాచలం టు బెంగళూరు. సో అట్లా లంచ్ టైంకి అయితే మేము బెంగళూరు రీచ్ అయిపోయినాం. సో లంచ్ అయితే ఒక హోటల్లో చేసి ఇంకా రాహుల్ ప్లేస్లో రాహుల్ని డ్రాప్ చేసి, అక్క ప్లేస్లో అక్కని డ్రాప్ చేసి ఇంకా నేను మహేష్ అయితే ఇంటికి వెళ్ళిపోయాను. సో గైస్, ఇదే నేను ఈరోజు మీతో షేర్ చేస్తాను ఒక షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.